లోకి సీజన్ 2 ఎపిసోడ్ 6 లిటరల్లీ ఈ ఫైనల్ ఎపిసోడ్తో చాలా డౌట్స్ని, కాన్స్పిరసివ్ థీరీస్ని, బంచ్ ఆఫ్ ఈస్టర్ ఎగ్స్ని ఆడియన్స్లో క్రియేట్ చేశారు మార్వెల్ వాళ్ళు. సో మాట్లాడుకుందాం, ప్రతి విషయం గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు క్లైమాక్స్లో ఏం జరిగింది, హీ రిమైన్స్ ఏమయ్యాడు, లోకి మల్టీవర్సల్ లెవెల్ ప్రాబ్లమ్ని పూర్తిగా సాల్వ్ చేయగలిగాడా లేదా, ఇలాంటి అన్ని ప్రశ్నలకి సమాధానమే ఈ వీడియో. సో స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్లో లోకి తనకు జరుగుతున్న టైం స్లిప్పింగ్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకుని తనకి కావాల్సిన ప్లేసెస్ అండ్ టైం పీరియడ్కి ట్రావెల్ చేయగలుగుతున్నాడు. అలా తను టెంపోరల్ రూమ్లోకి విక్టర్ టైం లైన్ పంపించే పీరియడ్కి వస్తాడు. కరెక్ట్గా ఈ ఎపిసోడ్ 6 అనేది ఈ పాయింట్లోనే స్టార్ట్ అవుతుంది. లోకి టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి విక్టర్ని ఫాస్ట్గా టెంపోరల్ రూమ్లోకి పంపిస్తాడు. బట్ ఫలితం ఉండదు. అది చూసి లోకి మళ్ళీ టైం స్లిప్ అయ్యి సేమ్ మూమెంట్కి వచ్చి చాలాసార్లు విక్టర్ని ఇంకా ఫాస్ట్గా పంపాలి అని ట్రై చేస్తాడు. బట్ నో యూజ్. లోకి బిహేవియర్ని చూసి అక్కడున్న మాబియస్ దగ్గర నుంచి ఓబీ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఏమీ అర్థం కాదు. బికాజ్ లోకి టైం స్లిప్ అయిన ప్రతిసారి వారికి అది ఫస్ట్ టైం జరుగుతున్నట్లే ఉంటుంది. కేవలం లోకికి మాత్రమే ఆ విషయాలన్నీ కూడా గుర్తుంటాయి. ఇక లోకి మరింత ఫాస్ట్గా ఈ పని పూర్తి చేయాలి అని చెప్పి ఎపిసోడ్ 4లో రవోనా విక్టర్ని కిడ్నాప్ చేసిన టైంకి టైం స్లిప్ అయ్యి విక్టర్ని రూమ్లోకి పంపిస్తాడు. అయినా సరే నో యూజ్. ఇక ఇలా కాదు, ఇంకా ఫాస్ట్గా ఉండాలని విక్టర్ టీవీలోకి ఎంటర్ అయిన పాయింట్కి వచ్చి అక్కడి నుంచి ఫాస్ట్గా అందరికీ జరుగుతున్న విషయాలన్నీ కూడా చెప్పి అసలు ఏం చేయాలి అనేది కూడా వివరించి పని తొందరగా మొదలు పెట్టాలి అని ట్రై చేస్తాడు. బట్ అక్కడ ఉన్న ఓబీ నువ్వెంత ట్రై చేసినా అండ్ ఎంత చెప్పినా సరే త్రూపుట్ మల్టీప్లేయర్ని నేను తయారు చేయడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేను అని అంటాడు. అప్పుడు లోకి ఇలా లేట్ అయిపోతుంది కాబట్టి ఓబీకి తెలిసిన నాలెడ్జ్ మొత్తం తను నేర్చుకుని తనే స్వయంగా త్రూపుట్ మల్టీప్లేయర్ని డెవలప్ చేయాలి అని డిసైడ్ అయ్యి అసలు ఓబీకి తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా తను నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది అని ఓబీని అడుగుతాడు. దానికి ఓబీ కొన్ని దశాబ్దాలు అని అంటే పక్కన ఉన్న విక్టర్ టైమ్లీ కొన్ని శతాబ్దాలు అని అంటాడు. ఇక్కడ శతాబ్దం అంటే 100 సంవత్సరాలు అని అర్థం గైస్. సో కొన్ని శతాబ్దాలు అన్నాడు కాబట్టి కొన్ని 100 ఏళ్ళు టైం పడుతుందన్నమాట. ఇక లోకి బాగా ఆలోచించి తనకున్న టైం స్లిప్పింగ్ ఎబిలిటీతో కొన్ని 100 ఏళ్ల పాటు టీవీఏ టెక్ని టోటల్గా నేర్చుకుని ఈసారి కొంచెం ముందుగానే త్రూపుట్ మల్టీప్లేయర్ని స్వయంగా లోకే డెవలప్ చేసి విక్టర్ టైమ్లీకి ఇచ్చి తనని టెంపోరల్ రూమ్లోకే పంపిస్తాడు. ఈసారి లోకి ప్లాన్ వర్కౌట్ అయ్యి విక్టర్ త్రూపుట్ మల్టీప్లేయర్ని సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసి లాంచ్ చేస్తాడు. దానివల్ల లూమ్ ఎక్స్పాండ్ అయ్యి కెపాసిటీ పెరిగిన శాఖలన్నింటినీ కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది గైస్. ఇక సమస్య సాల్వ్ అయింది అని అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో సడన్గా టెంపోరల్ లూమ్ మీద మళ్ళీ లోడ్ పడడం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి లూమ్ కెపాసిటీని పెంచిన తర్వాత బ్రాంచెడ్ టైమ్ లైన్స్ విపరీతంగా పెరగడం స్టార్ట్ అవుతాయి. బికాజ్ బ్రాంచెడ్ టైమ్ లైన్స్ అనంతంగా పెరుగుతూనే ఉంటాయి తప్ప కంట్రోల్ అనేది ఉండదు. సో ఎంతలా ట్రై చేసినా, ఎంత లూమ్ కెపాసిటీని పెంచినా జస్ట్ నిమిషంలోనే ఓవర్లోడ్ అయ్యి అంతా కూడా నాశనం అయిపోవాల్సిందే. ఇదే విషయం విక్టర్ టైమ్లీ లోకీకి అండ్ మిగిలిన మెంబర్స్ అందరికీ కూడా అర్థమయ్యేలా వివరిస్తాడు. కరెక్ట్గా ఈ పాయింట్లోనే లోకి ఒక విషయం రియలైజ్ అవుతాడు గైస్. తను 100 సార్లు కాదు 1,00,000 సార్లు ప్రయత్నించినా చివరికి టెంపోరల్ లూమ్ పేలి మల్టీవర్స్ అంతా కూడా అంతమైపోతుంది. ఇందులో మాత్రం నో డౌట్. ఈ విధ్వంసం మొత్తం జరగకుండా ఆపాలి అని అంటే సెల్వి హూ రిమైన్స్ని చంపకుండా ఆపాలి. అలా ఆపినప్పుడే హూ రిమైన్స్ ఉండేటప్పుడు సీక్రెట్ టైమ్ లైన్ ఎలా అయితే మెయింటైన్ అయిందో అలా మెయింటైన్ అవుతుంది. అందుకే లోకి టైం స్లిప్ అయ్యి సీజన్ 1 లాస్ట్ ఎపిసోడ్లో సెల్వి హూ రిమైన్స్ని చంపేసే టైంకి వెళ్ళి ఎలా అయినా సరే సెల్విని ఆపాలి అని ట్రై చేస్తాడు. బట్ ఎన్నిసార్లు ప్రయత్నించినా సెల్విని ఆపలేకపోతాడు. ఒకవేళ తనని ఆపాలంటే లోకి సెల్విని చంపేయాలి. అప్పుడే హూ రిమైన్స్ని సెల్వి చంపకుండా తను ఆపగలడు. కానీ ఆబ్వియస్గా లోకికి సెల్విని చంపడానికి మనస్సు రాదు గైస్. కాబట్టి లోకి తనని చంపకుండానే ఆపాలి అని ప్రయత్నిస్తాడు. అలా కొన్ని 100 సార్లు జరిగినా సరే ఆపలేడు. అలా ట్రై చేసి ఒకనొక టైంలో హూ రిమైన్స్ వంక చూసి తనని ఆపడానికి నువ్వు ఏదైనా చేసి తీరాలి అని అరుస్తాడు. అది విని హూ రిమైన్స్ తన యొక్క పవర్స్ని యూజ్ చేసి టైంని ఫ్రీజ్ చేసి సెల్విని ఆపుతాడు. అండ్ తన టెంపేట్ యొక్క సహాయంతో సెల్విని వేరే చోటికి టెలిపోర్ట్ చేస్తాడు. ఇక్కడే హూ రిమైన్స్ లోకి వైపు చూసి దిమ్మ తిరిగే ప్రశ్నని అడుగుతాడు గైస్. అసలు ఇప్పటి వరకు నువ్వు ఇదంతా కూడా ఎన్నిసార్లు చేసావని. అంటే లోకి ఇలా రిపీటెడ్గా చేస్తున్నాడని చెప్పేసి హూ రిమైన్స్ సెన్స్ చేయగలిగాడు. అప్పుడు లోకి షాక్ అయ్యి అసలు ఇదంతా నీకు ఎలా తెలుసు అని అడిగితే హూ రిమైన్స్ ఇంకొక ట్విస్ట్ని రివీల్ చేస్తాడు. టైం స్లిప్పింగ్ గురించి హూ రిమైన్స్కి ముందే తెలుసు. అలాగే లోకి ఎంత ట్రై చేసినా సరే మల్టీవర్స్ని కాపాడలేడని, సెల్వి తనని చంపేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇదే పాయింట్కి లోకి వస్తాడు అని మొత్తం కూడా హూ రిమైన్స్ ముందే ఊహించాడు. బికాజ్ లోకికి అది తప్ప వేరే మార్గం లేదు అని చెప్పేసి హూ రిమైన్స్కి తెలుసు గైస్. అందుకే సీజన్ 1లో సెల్వి తనని చంపేస్తున్నా సరే ఏమీ మాట్లాడకుండా చనిపోతాడు. సో లోకికి ఇప్పటిదాకా జరిగిందంతా కూడా హూ రిమైన్స్ యొక్క ప్లాన్ ప్రకారమే జరిగింది అని అర్థమవుతుంది. ఇక హూ రిమైన్స్ తన పవర్ని యూజ్ చేసి సెల్విని తిరిగి రప్పిస్తాడు.
ఇక ఇదే పాయింట్లో సెల్వికి ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉంటే సడన్గా లోకి తన చేతిని పైకి లేపి హీ హూ రిమైన్స్ ఎలా అయితే టైంని పాస్ చేశాడో అదే విధంగా టైంని పాస్ చేయగలుగుతాడు. అది చూసి హీ హూ రిమైన్స్ కూడా ఆశ్చర్యపోతాడు గైస్. ఇక్కడే లోకి కూడా ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ని రివీల్ చేస్తాడు. యాక్చువల్గా హీ హూ రిమైన్స్ టైం పాస్ని యూజ్ చేయడం, తన ప్లాన్ గురించి అంతా కూడా వివరించడం, ఈ పర్టికులర్ మూమెంట్ అంతా కూడా తనకు ఉన్న టైం స్లిప్పింగ్ పవర్తో లోకి చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాడు. అంటే 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు లేక 100 సార్లు అదే పర్టికులర్ మూమెంట్కి పదే పదే టైం స్లిప్ అయ్యి హీ హూ రిమైన్స్ టైంని ఎలా పాస్ చేయగలుగుతున్నాడో కూడా తెలుసుకుని ఇప్పుడు హీ హూ రిమైన్సే షాక్ అయ్యే విధంగా తను కూడా టైంని పాస్ చేయడం నేర్చుకున్నాడు లోకి. అందుకే ఇక్కడ లోకి కూడా ఈ మూమెంట్ ఒక్కసారే జరిగిందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని హీ హూ రిమైన్స్కే జలక్కిస్తాడు. నిజంగా ఇది లోకికి ఒక మాస్ మూమెంట్ అని చెప్పొచ్చు గైస్. యాక్చువల్గా నేను ఇప్పుడు చెప్పిన పూర్తి విషయం అనేది చాలా మందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఒకవేళ అర్థమైనా సరే ఒకే మూమెంట్లోకి లోకి అన్నిసార్లు రిపీట్ చేస్తే ఆ విషయం హీ హూ రిమైన్స్కి ఎందుకు గుర్తులేదు అనే డౌట్ మీ అందరికీ కూడా వచ్చే ఉంటుంది. యాక్చువల్గా లోకి ఎన్నిసార్లు టైం స్లిప్ అయినా సరే ఆ విషయం హీ హూ రిమైన్స్కి కూడా తెలియదు గైస్. తనకి ప్రతిసారి కూడా ఫస్ట్ టైం లాగానే అనిపిస్తుంది. కానీ తను లోకి టైం స్లిప్ అయ్యాడు అని కనిపెట్టడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అది ఎలా అనేది ఇన్డెప్త్గా ఒక సెపరేట్ వీడియోలో చెప్తాను గైస్. ఇప్పుడు చెప్తే టైం సరిపోదు అండ్ బాగా కన్ఫ్యూజ్ అవుతారు కూడా. సరే, బ్యాక్ టు ద కంటెంట్. లోకి ఇచ్చిన ట్విస్ట్కి హీ హూ రిమైన్స్ కూడా ఇంప్రెస్ అయ్యి అసలు టెంపోరల్ లూమ్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాడు. యాక్చువల్గా బ్రాంచ్డ్ టైమ్ లైన్స్ అనేవి లిమిటెడ్గా అయితే ఉండవు, ఎప్పటికప్పుడు కొత్తవి క్రియేట్ అవుతూనే ఉంటాయి, అంటే అన్లిమిటెడ్గా వస్తూనే ఉంటాయి. కానీ టెంపోరల్ లూమ్ ఆ బ్రాంచెస్ని ఎప్పటికప్పుడు సొంతంగానే ప్రూనింగ్ చేస్తూ ఉంటుంది. ఓన్లీ సీక్రెట్ టైమ్ లైన్ మాత్రమే కాపాడుతూ ఆ ఒక్క టైమ్ లైన్ మాత్రమే మెయింటైన్ అయ్యేలా చేస్తుంది. బట్ హీ హూ రిమైన్స్ డెత్ తర్వాత దాని పనితీరు పూర్తిగా చేంజ్ అయ్యి బ్రాంచెస్ని అంతం చేయడం ఆపేసింది. అందుకే లోకి ఎంతలా ట్రై చేసినా సరే లూమ్ అంతం కాకుండా ఆపలేకపోయాడు గైస్. సో మొదటిగా నేను చెప్పినట్టు ఇప్పుడు లోకి ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి లూమ్ని టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయేలా చేసి కాలక్రమం అంతా కూడా నాశనం అయిపోయేలా చేయడం. దీనివలన మల్టీవర్స్ మొత్తం కూడా జీవం లేకుండా టోటల్గా అంతమైపోతుంది. లేదా హీ హూ రిమైన్స్ బతికి ఉండేలా చేసి అంతా కూడా స్టార్టింగ్లో ఎలా ఉండేదో అలా మార్చేయడం. అలా అయితే కనీసం సీక్రెట్ టైంలోనైనా మిగిలింటుంది. ఇక లోకి ఈ రెండూ కాకుండా ఏదో ఒక రూట్ని కనిపెడతాను అని హీ హూ రిమైన్స్తో చెప్తాడు. అప్పుడు హీ హూ రిమైన్స్ సరే అని తనని చంపడానికి సెల్విని మళ్ళా రప్పించి, నువ్వు ఎంతలా ట్రై చేసినా సరే ఈ రొటీన్ మారదు, నువ్వు ఖచ్చితంగా తిరిగి తిరిగి ఇక్కడికే వస్తావు అని చెప్తాడు. ఇక లోకి అక్కడి నుంచి టైం స్లిప్ అయ్యి సీజన్ 1లో మోబియస్ తనని అరెస్ట్ చేసి ఇంట్రోగేట్ చేస్తున్న టైంకి వెళ్తాడు. అక్కడ మోబియస్తో కొంచెం సేపు సెంటిమెంట్గా మాట్లాడి అలాగే మోబియస్ పాస్ట్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా తెలుసుకుంటాడు లోకి. కరెక్ట్గా అప్పుడే ఆ ప్లేస్ అంతా కూడా విచ్ఛిన్నం అవుతూ ఉంటుంది గైస్. ఇదే టైంలో తన ఎపిసోడ్ 5లో అందరూ విచ్ఛిన్నమయ్యే మూమెంట్కి వెళ్ళి సెల్వితో మాట్లాడతాడు. ఈ పర్టికులర్ మూమెంట్లోనే విచ్ఛిన్నం అవుతున్న ప్రదేశం మొత్తాన్ని కూడా లోకి తన యొక్క పవర్స్తో విచ్ఛిన్నం కాకుండా ఆపుతాడు. అలాగే ఆ పర్టికులర్ మూమెంట్ని రివర్స్ కూడా చేస్తాడు గైస్. ఇక లోకి సెల్వితో మాట్లాడుతూ ఒకటి సీక్రెట్ టైమ్ లైన్ మాత్రమే ఉండాలి, దాన్ని కంట్రోల్ చేయడానికి హీ హూ రిమైన్స్ బతకాలి, లేదా లూమ్ మొత్తాన్ని కూడా నాశనం చేయాలి, ఇవి రెండే మార్గాలు అని చెప్తాడు. దానికి సెల్వి మాత్రం సీక్రెట్ టైమ్ లైన్ ఒక్కటే ఉంటే సరిపోదు, అందులో కూడా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, బ్రాంచెడ్ టైమ్ లైన్లో కూడా జీవం ఉంటుంది, అవి కూడా బ్రతకాలి అని అంటుంది. సెల్వి చెప్పిన మాటలు విని లోకికి ఏదో ఐడియా వస్తుంది గైస్. ఆ తర్వాత సెల్వికి లోకి గుడ్ బై చెప్పి ఆ ప్లేస్ నుంచి లూమ్ బ్లాస్ట్ అయ్యే టైంకి వచ్చేస్తాడు. అక్కడ లోకి డైరెక్ట్గా టెంపోరల్ లూమ్ దగ్గరికి వెళ్ళి లూమ్ని తన యొక్క పవర్స్తో బ్లాస్ట్ చేస్తాడు. సిమిలర్ టైంలో తనకు ఉన్న అల్టిమేట్ పవర్స్ కూడా అన్లాక్ అవుతాయి. ఇక లోకి లూమ్ని నాశనం చేయడం వల్ల టైమ్ లైన్స్ అన్నీ కూడా విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి. బట్ లోకి ప్రతి వాల్యుబుల్ టైమ్ లైన్ని హోల్డ్ చేసి తన యొక్క పవర్స్ని యూజ్ చేసి విచ్ఛిన్నం అవుతున్న టైమ్ లైన్స్ అన్నిటిని కూడా కాపాడి వాటిలోకి తన యొక్క పవర్ని పాస్ చేస్తాడు. దీనివల్ల టైమ్ లైన్స్ అన్నీ కూడా విచ్ఛిన్నం అవడం ఆగిపోయి లోకి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కరెక్ట్గా ఈ పర్టికులర్ పాయింట్లోనే లోకి గాడ్ ఆఫ్ మల్టీవర్స్గా మారతాడు గైస్. అంటే హీ హూ రిమైన్స్ ప్లేస్ ఇప్పుడు లోకికి సొంతమైందన్నమాట. ఇక నుంచి ప్రతి టైంలన్నీ కూడా లోకి మాత్రమే అబ్జర్వ్ చేస్తూ అండ్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ లోకి వాటిని కంట్రోల్ చేయడం, అబ్జర్వ్ చేయడం మాత్రమే కాదు, అవసరమైతే ఆ పర్టికులర్ మూమెంట్లో ఇన్వాల్వ్ కూడా అవ్వగలడు. పైగా ఇప్పుడు లోకి కంట్రోల్ ఉన్న టైమ్ లైన్స్ యొక్క మోడిఫికేషన్ అనేది కూడా మారిపోతుంది. హీ హూ రిమైన్స్ లాగా ఒకే సీక్రెట్ టైమ్ లైన్ లాగా ఉండి బ్రాంచెడ్ టైమ్ లైన్స్ అనేవి ప్రూవ్ చేసేలాగా కాకుండా తన దగ్గర ఉన్న టైమ్ లైన్స్ అన్నింటినీ కూడా ఒకే దగ్గర కనెక్ట్ చేశాడు. దీనిలో బ్రాంచెడ్ టైమ్ లైన్స్ కూడా ఉండొచ్చు. అండ్ క్లైమాక్స్లో తన హోల్డ్ చేసిన టైమ్ లైన్ మొత్తం కూడా చూడడానికి ఒక ట్రీ షేప్లో ఉంటుంది గైస్. లాజికల్గా ఒక ట్రీకి పైన బ్రాంచెస్ ఉంటాయి, కింద కూడా వేళ్ల రూపంలో బ్రాంచెస్ ఉంటాయి. అంటే ఇక్కడ లోకి ప్రతి బ్రాంచెడ్ టైమ్ లైన్ని కూడా ప్రూవ్ చేయవలసిన అవసరం లేకుండా ఆ టైమ్ లైన్స్ని కూడా ఎగ్జిస్టెన్స్లో ఉండేలాగా అన్నిటినీ మిడిల్లో కనెక్ట్ చేస్తున్నాడు.
సో ఇకపైన టీవీ వాళ్ళు బ్రాంచ్ టైమ్ లైన్స్ వెనకాల పడి వాటిని ప్రూవ్ చేయవలసిన అవసరమే లేదు. లోకి కంట్రోల్ చేస్తున్న ప్రతి టైమ్ లైన్లోని అందరికీ బ్రతికే హక్కు ఉంటుంది. ఇక తర్వాత టీవీలో వర్క్ చేస్తున్న వర్కర్స్ అందరినీ ఏజెంట్స్ అందరినీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మీకు మరొక డౌట్ రావచ్చు, టీవీఏ వాళ్ళకి ఇప్పుడు బ్రాంచ్ టైమ్ లైన్స్ ని ప్రూవ్ చేయవలసిన వర్క్ లేదు కదా, మరి ఎందుకు టీవీఏ అని? అవును గైస్, కరెక్టే. బట్ లోకి క్రియేట్ చేసిన న్యూ టైమ్ లైన్స్ లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ అండ్ క్యాంగ్ వేరియంట్స్ ని, అలాగే క్యాంగ్ లాంటి పవర్ఫుల్ పర్సన్స్ ఉన్న వేరియంట్స్ అందరినీ కూడా గమనిస్తూ టీవీఏ ఉంటుంది. అండ్ ఈ పాయింట్ లోనే ట్రీ షేప్ లో ఉన్న టైమ్ లైన్స్ ని కూడా మనం మానిటర్ లో గమనించవచ్చు. నేను ముందుగా చెప్పినట్లు ఒకవేళ బ్రాంచ్ టైమ్ లైన్స్ ఏర్పడినా లేదా ఉన్నా నో ప్రాబ్లం. అందుకే ఎలాంటి అలర్ట్ కూడా ఈ మానిటర్లో చూపించట్లేదు. కరెక్ట్గా ఈ పాయింట్లోనే మాబియస్ని కూడా మనం చూస్తున్నాం. తన క్యాంగ్ వేరియస్ని గమనిస్తూ మనకు కనిపిస్తాడు గైస్. ఇక్కడే యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమేనియాలో ఉన్న క్యాంగ్ గురించి కూడా ఒక చిన్న రిఫరెన్స్ ఉంటుంది. ఆల్సో ఇక్కడ మోబియస్ 616 యూనివర్స్ అని కూడా మెన్షన్ చేస్తాడు. దీని గురించి కూడా మనం నెక్స్ట్ చేయబోయే వీడియోలో అయితే మాట్లాడుకుందాం గైస్. అండ్ ఇక్కడే మీకు క్లియర్ చేయవలసిన ఇంకొక విషయం ఏంటంటే, లోకి చేసిన పని గురించి అండ్ అక్కడ జరిగిన డిస్ట్రక్షన్ గురించి కేవలం ఆ టైంకి రూమ్లో ఉన్న ఓబీ, క్యాసీ, సెల్వి, మోబియస్ ఇలా కొంతమందికి మాత్రమే గుర్తుంటుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా జరిగిన విషయాల గురించి ఎలాంటి ఆచూకీ తెలీదు. ఈవెన్ టీవీలో పనిచేసే మేజర్ మెంబర్స్కి కూడా ఇలా జరిగినట్లయితే తెలియదు గైస్. ఇక తర్వాత మోబియస్ అండ్ సెల్వి వాళ్ళకి నచ్చిన లైఫ్ గడపడానికి టీవీ నుంచి బయటకు వచ్చి, మోబియస్ ఏమో తన సొంత టైం లైన్లో ఉంటాడు, అలాగే సెల్వి ఏమో తనకు నచ్చిన టైం లైన్కి వెళ్తూ ఉంటుంది. ఇక ఇదే టైంలో ఓబీ న్యూ టీవీ గైడ్ లైన్ బుక్ని చూడడం మనం నోటీస్ చేయొచ్చు. మేబీ ఈ బుక్ని పాస్ట్లో లోకే రాసి ఉండొచ్చు గైస్. తను కొన్ని వందల సంవత్సరాల నాలెడ్జ్ని సంపాదించాడు అని చెప్పుకున్నాం కదా, ఆ పర్టికులర్ టైంలోనే ఇలాంటి ఒక బుక్ని కూడా రాసి ఉండొచ్చు. అండ్ ఇదే మూమెంట్లో విక్టర్ టైమ్లీ చైల్డ్హుడ్ని కూడా మనకు చూపిస్తారు. బట్ ఈసారి ఆ చైల్డ్హుడ్లో ఉన్న పిల్లాడికి ఎలాంటి బుక్ కూడా దొరకదు. అంటే విక్టర్ టైమ్లీకి టీవీ గైడ్ బుక్ అయితే దొరకదనమాట. కాబట్టి తను నార్మల్ పర్సన్గానే ఉండిపోతాడు. ఇక రవోనార్ అండ్ స్లేయర్ ఎపిసోడ్ 4లో ఎక్స్-వైవ్ ప్రోన్ చేయడం వల్ల వాయిడ్లో పడి మాన్స్టర్కి బలైపోతుంది అన్నట్లుగా చూపించారు. ఇక ఫైనల్లీ కాలక్రమంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా లోకి గమనిస్తూ చూస్తూ ఉంటాడు. ముందుగా చెప్పినట్లు ఇప్పుడు అఫీషియల్గా మల్టీవర్సల్ గాడ్ లోకీనే. పైగా తనకి ఇప్పుడు అల్టిమేట్ పవర్స్ కూడా ఉన్నాయి. దీని గురించి కూడా క్లియర్ కట్గా వేరే వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం గైస్. ఇక ఇక్కడితో ఎపిసోడ్ 6 అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీ అందరికీ కూడా తెలిసిందే, మనకి డీప్ లుక్ డీల్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అందులో ₹1 డీల్స్ దగ్గర నుంచి లూట్ ఆఫర్స్ వరకు అన్నిటిని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. మన గ్రూప్ యొక్క లింక్ అనేది కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. ఈ ఫైనల్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో చాలా మందికి చాలా డౌట్స్ రేజ్ అయ్యాయని నాకు అర్థమైంది. మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా Q&A వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను.